ధ్యానమును లక్ష్యముంచుము. మూలుగుచున్నాడు, మూలుగుచు ధ్యానమును లక్ష్య పెట్టు దాని అర్థం అది. సో దావీదు చాలా తీవ్రతగా ప్రార్థన చేస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఎందుకంటే ఇంకా ససిమేర యుద్ధం అంటే యుద్ధం అన్నట్టుగా నిలబడి ఉన్నారు అబ్షాలోము సైన్యం. కాబట్టి మరొక మార్గం లేదు, కాబట్టి తీవ్రత కలిగిన ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు దావీదు. తారా స్థాయికి వెళ్ళిపోతే నీ ప్రార్థన, పరిశుద్ధాత్ముడు కూడా నీలోనికి వచ్చి నీ పక్షాన్ని విజ్ఞాపన చేయడానికి సిద్ధమవుతాడు. దావీదు యొక్క పరిస్థితి, దావీదు యొక్క ప్రార్థన తీవ్రత ఇక్కడ అట్లా పెట్టారు. ఎందుకని అంత ప్రాధేయపడుతున్నాడంటే, ఒకప్పుడు ప్రార్థన చేసేవాడు, సౌలు తరిమేటప్పుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అంతే అన్నట్టుగా ప్రార్థన చేసేవాడు. బట్ ఇప్పుడు ప్రార్థన ఏంటంటే, ఆల్రెడీ ఒకటి ఏంటంటే బత్షెబ విషయంలో తప్పు చేశాడు, రెండోది తన భర్తను చంపేశాడు, హత్య చేశాడు. ఈ రెండు దోషారోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు మనోడికి భయం వేస్తుంది అనమాట. తప్పనిసరిగా వినాలి ప్రభువా. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఖచ్చితంగా నా ప్రార్థన వినాలి ప్రభువా. దావీదు ప్రార్థన, మీకు విషయం తెలుసా, మనం తప్పు చేసినప్పుడు దేవుణ్ణి క్షమాపణ అడిగితే, క్షమాపణ అడుగు, ఆయన క్షమించాడు, మర్చిపోయాడు. పశ్చాత్తాపడ్డా, ఆయన క్షమించాడు, మర్చిపోయాడు. ఆయన మర్చిపోతాడు, కానీ నువ్వు మర్చిపోలేవు. పదే 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 నీ పాపం గుర్తుకొస్తుంది, పదే పదే నీ యొక్క దోషం గుర్తుకొస్తుంది. అందుని బట్టి అక్కడ బ్రేక్ పడుతుంది అనమాట. నా ప్రార్థన వినపడుచున్నదా, నా ప్రార్థన చేరుతుందా. ఆల్రెడీ కార్యం జరిగిపోయింది. క్షమించబడినప్పటికీ మన పాపాలు ఏం చేస్తాయంటే ప్రార్థనకి ఆటంకపరిచే విధంగా నిలబడుతూ ఉంటాయి. ఎందుకంటే నేను ఆ తప్పు చేశాను కదా, నేను ఆ పాపం చేశాను కదా, ఆ పాపానికి నేను పూనుకున్నాను కదా అని దేవుడు ఎప్పుడో క్షమించి ఎప్పుడో మర్చిపోయినా మనల్ని మర్చిపోకుండా ఉంటాం. పెట్టారు దావీదు ఒకప్పుడు ప్రార్థన అయితే, సౌలు తరుగుతున్నప్పుడు ప్రార్థన వేరు, ఇప్పుడు చేస్తున్న ప్రార్థన అయితే తన మీద ఆ తప్పు నేరారోపణ చేస్తుంది. అందుకని ప్రభువా అని మూలుగుచూ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు అంటే దావీదు. పెట్టారా దావీదు దేవుడు అద్భుతమైన దేవుడు. దావీదు అనుకున్నాడు దేవుడు నా ప్రార్థన వింటాడు అని. దావీదు తెలుసు కాబట్టి హృదయపూర్వకంగా దేవుడిని వెతకటం మొదలుపెట్టాడు. ఎవరు అంటే దావీదు. బిడ్డలారా, హృదయపూర్వకంగా దేవుడిని వెతికితే తప్పనిసరిగా మన శ్రమలో ఆయన ఆశ్రయం అవుతాడు. నీ మీద పడిన భారము, నీ మీద పడిన శ్రమ ఇంకా నువ్వు తీసుకోలేవు, అది దేవుడే తీయగలుగుతాడు అనే భారం మీద నీ మీద పడినప్పుడు ఆ భారంలో చేసే ప్రార్థన చాలా తీవ్రతగా ఉంటుంది. బిడ్డలారా,